ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఎందుకు యూత్నే టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి వాటికి అని. ఐ హ్యావ్ ఎ ఆన్సర్ ఫర్ దాట్ సార్. సో మన తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంటుంది, అన్న చెల్లెల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ తల్లిదండ్రులు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, బైక్ మీద వెళ్ళినప్పుడు పట్టుకొని కూర్చోరు ఏదో జారిపోతున్నట్టు. కానీ వీళ్ళు షో ఆఫ్ చేస్తారు. నిజంగా అలా ఉంటే అలా షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలా షో ఆఫ్ చేయడం వల్ల మీరు ఎక్కువ హైలైట్ అవుతున్నారు. సో నువ్వు లవ్ చేయి, తప్పులేదు, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇవాళ రోజుల్లో ఫ్రెండ్స్తో పార్క్ వెళ్ళిన ప్రాబ్లమే, వెళ్ళాలన్న ప్రాబ్లమే, తల్లిదండ్రులతో బయటికి వెళ్ళాలన్న ప్రాబ్లమే, సినిమా చూడాలన్నా కూడా ప్రాబ్లమే. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు సార్, కానీ అలా ఉంది ఇప్పుడు మన సమాజం. సో అది డిఫరెంట్ అన్నారు కదా, ఎందుకు యూత్నే టార్గెట్ చేస్తున్నారు అంటే యూత్ దాన్ని హైలైట్ చేస్తున్నారు. మదర్స్ డే, ఫాదర్స్ డే అంటున్నారు కదా, నా తెలుగులో ఏమంటామంటే మదర్స్ డే అంటే తల్లిదినం, ఫాదర్స్ డే అంటే తండ్రి దినం. తల్లిదినం అంటే ఏంటి సార్? తల్లిదినం అంటే తల్లి చనిపోయిన దినం. సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ, వీ షుడ్ నాట్ సెలబ్రేట్ దెమ్. తండ్రి దినంగా తల్లి దినంగా మనం చేయకూడదు సార్. వేరేవి కూడా ఉన్నాయి వాళ్ళ కల్చర్లో. టైలర్స్ డే అని నిన్ననే జరిగింది. అండ్ బర్త్డే అంటారు వాళ్ళు, బర్త్డే మన దగ్గర కూడా ఉంది. కానీ దాని పోకళ్ళు వేరేగా వెళ్ళిపోతున్నాయి. జన్మదినం అని మనం చేసుకుంటాం, మనకి చిన్నపిల్లలకి కొత్త బట్టలు వేసి ఆ రోజు స్పెషల్గా వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వండి పెట్టి వాళ్ళకి పెడుతుంటారు. అదే ఇప్పుడు బర్త్డే అంటే మాకు కాలేజీలో ఏంటంటే క్లాస్ రూమ్లో కేకులు కట్ చేసి నానా విధంగా, అంటే క్లాస్ రూమ్లు పాడైపోతున్నాయి సార్. ఒకసారి క్లాస్ రూమ్లో సార్ కేక్ కట్ చేస్తాను సార్ అని అంటారు. సెంటిమెంట్ ఏమనలేక మీరు ఊరుకుంటారు. ఏం చేస్తాను సార్, లంచ్ టైంలో మితంగా చేసుకోండి, ఎక్కడ పాడు చేయకుండా క్లాస్ రూమ్లో అవి అలా అని చెప్పి అది చెప్తుంటాం మేము. సార్ నా దృష్టిలో అందరి దృష్టి గురించి నాకు తెలియదు సార్, కానీ నా దృష్టిలో మాత్రం నేను భూమిపై పడ్డ రోజే నాకు ఒక కొత్త మదర్ దొరికింది, కొత్త ఫాదర్ దొరికాడు. సో అదే సార్ నాకు దొరికారు సార్. సో ఆ రోజే నాకు నిజమైన పేరెంట్స్ డే సార్. నేను భూమిపై వచ్చే రోజే నాకు మదర్ ఉంది, ఫాదర్ ఉంది అన్నాడు కదా సార్. సో నా దృష్టిలో మాత్రం ఆ రోజే నాకు మదర్ డే, ఫాదర్ డే అదే రోజు సార్. కానీ అందరూ ఆర్గ్యుమెంట్స్ ప్రకారము కొందరు ఉండాలంటున్నారు, మదర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకోవాలనుకుంటున్నారు, కొందరు జరుపుకోవద్దంటున్నారు. కానీ జరిపినా మంచిదే, జరపకపోయినా కూడా మంచిదే సార్. ఎందుకంటే జరపటమా జరగకపోవటం అని కాదు కన్నా కూడా దాన్ని జరిపేసి మిగతా రోజులు వదిలేయటమా అనేది మన ఒరిజినల్గా మనకున్న సంస్కృతిని, మనకున్న సంప్రదాయాల్ని, మనకున్న కల్చర్ని అన్నిటినీ మనము కొనసాగించడమా లేదనేది ఇష్యూ. అంతేగాని మొత్తం ఇష్యూ అంతా మదర్స్ డే, ఫాదర్స్ డే జరపడమా జరపకూడదా అనే డిబేట్ కాదు. ఓకే సార్, మనకి అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు సార్. మనం అందరు ఫ్రెండ్స్ని అంటాం, అరే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ రా, నేను నీ క్లోజ్ ఫ్రెండ్ రా అని కనిపించిన ప్రతి ఒక్కడికి అంటాం. కానీ అతనికి నిజంగా సమస్య వచ్చిన రోజు ఎదురుండి నీకు నేను ఉన్నాను రా అని ఒక తోడిచ్చినప్పుడే మనం నిజమైన ఫ్రెండ్ అవుతాం కదా సార్. సో అలా ఏదో ఎప్పుడైనా ఇప్పుడు నేను రోజు చెప్తూనే ఉంటాను, అరే నేను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాను అనుకో, ఆ ఫీలింగ్ ఏమంత ఉండదు సార్. కానీ ఏదో ఒక రోజు నా ఫ్రెండ్ నిజంగా సమస్యలో ఉన్న రోజు నేను పోయి అరే నేను నీకున్నాను రా అని కొంచెం తోడిచ్చామనుకో, ఆ రోజు అతనికి కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది సార్. సో అట్లానే పేరెంట్స్కి కూడా సార్, మదర్కి రోజు ఐ లవ్ యూ మమ్మీ, డాడీకి కూడా లవ్ యూ డాడీ అని చెప్తుంటే వాళ్ళకి ఏముండదు సార్. సో నా దృష్టిలో అలా ఏదో ఒక రోజు ఐ లవ్ యూ మమ్మీ, ఈరోజు మదర్స్ డే అని చెప్తే వాళ్ళకి ఏదో కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా అని మదర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకోవచ్చు అని కూడా అంటున్నాను సార్. జరుపుకోవచ్చు అంటున్నాం అంతే కదా. తర్వాత ఏం చేయాలని చెప్పు, జరిపేసుకుని ఆపేసుకోవటమా కాదనేది అంతవరకేనా? ఇది కాదు సార్, ఎందుకు జరుపుకోవాలి అని అంటున్నాను సార్. నేను అవసరం లేదనా కాదు సార్, ఇప్పుడు మనం రోజు మనం తల్లిదండ్రులు మమ్మీ నేను అంటే నాకు ప్రత్యేకంగా ఒక రోజు జరుపుకోవాల్సిన అవసరం లేదన్నా నువ్వు అనేది? అవును సార్. ఓకే, అది నీ అభిప్రాయం, మిగతా వాళ్ళు కాదంటున్నారు కదా. కావాలి కదా సార్, జరుపుకోవాలి కదా సార్. సార్ మనం యాక్చువల్గా అందరూ అంటున్నారు కల్చర్ డేస్ అని ఒకసారి పక్కకు పెడదాం. మనం అసలు యాక్చువల్గా కల్చర్ ఎక్కడ చేంజ్ అవుతుందో చెప్పాలనుకుంటాను. ఒకసారి కల్చర్ అనేది చేంజ్ అవుతుందని ఒక టెక్నాలజీ ప్రకారంగా చేంజ్ అవుతుంది సార్ నేను చెప్పాలంటే. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు సపోజ్ మన ఐటీ కంపెనీస్ ఉన్నాయి సార్, ఐటీ కంపెనీస్ మన దగ్గర వస్తున్నాయి అంటే యూఎస్ కంపెనీస్ నుంచి మన దగ్గరికి వస్తున్నాయి. అయితే వాళ్ళు యూఎస్ కంపెనీస్ అయితే వెస్టర్న్ డేస్కి హాలిడేస్ ఇస్తారు, అదే మన దగ్గర అయితే ఇండియన్ డేస్కి అసలు హాలిడేస్ ఇవ్వరు. అయితే ఐ మీన్ ఇండియన్ హాలిడేస్ అంటే ఫెస్టివల్ డేస్. అయితే మన ఫెస్టివల్ డేస్ రోజు మనం అందరం కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటాం ఇంట్లో, అది మన కల్చర్, ఇండియన్ కల్చర్. అయితే అదే రోజు వాళ్ళకి ఆఫీస్ పెట్టి ఫాదర్స్ లేకపోతే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేము కదా సార్, ఫాదర్స్ కానీ మదర్స్ కానీ.
అంతే కదా సార్. అండ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మన కాలేజ్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బ్రదర్ అండ్ సిస్టర్ సార్, మన రాఖీ పండుగ ఉంటుంది, ఆ రోజు కాలేజ్ పెడతారు. మరి కల్చర్ అక్కడ ఇంపార్టెంట్. ఆ రోజు ఎగ్జామ్ ఉంది కానీ వెళ్ళాల్సి వస్తుంది కాలేజ్కి. ఆ రోజు కల్చర్ మారిపోతుంది కదా సార్. మనం ఆ రోజు కాలేజ్కి వెళ్ళామనుకోండి, ఆ రోజు డే అంతా వేస్ట్ అవుతుంది. అంటే ఆ రోజు మనకు కల్చర్ మర్చిపోతున్నట్టే కదా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మన ఫ్రెండ్ ఇంకొక కాలేజీ పెడితే కల్చర్ మర్చిపోతావా? అంతే కదా సార్. ఇప్పుడు సపోజ్ మనము ఒక చెల్లి కానీ అక్క కానీ తమ్ముడు కానీ అన్న కానీ రాఖీ కట్టాలని వస్తుంది సార్. నువ్వు పొద్దునుంచి సాయంత్రం దాకా రాఖీ కడతానే ఉంటావేంటి? ఇక కాదు సార్. మరి ఏదో ఒకతో సెలవులు కావాలనుకోవటం తప్పితే ఏమన్నా ఉందా దాంట్లో న్యాయం చెప్పు? బట్ అక్కడ డే అయితే వేస్ట్ అవుతుంది కదా సార్. నువ్వు స్నానం చేయగానే మీ చెల్లు అక్క ఉంటే వాళ్ళు వచ్చి కట్టేస్తారు, అలాగే కాలేజీకి వచ్చేయచ్చు. నీ సమస్య ఏంటంటే ఇక్కడికి వస్తే ఆడపిల్లలు కూడా నీకు రాఖీ కడతారేమో అనేది నీ భయం అయి ఉండాలా, అంతేనా? ప్రతి వాళ్ళు అలా ఆలోచించాలి. కాలేజీకి సెలవు ఇస్తే అసలే గోళ ఉండదని. దానికి నీ సంస్కృతికి ఏం సంబంధం చెప్పు? అంటే కల్చర్ చేంజ్ అవుతున్నట్టే కదా సార్. ఆ డే అనేది వేస్ట్ అవుతుంది కదా సార్ ఆ రోజు. అంటే ఆ రోజు మనకు పర్టికులర్ డే పెట్టుకున్నాం, ఆ రోజు అన్న చెల్లెల వాళ్ళ కల్చర్ మన కల్చర్ కదా సార్. అది ఈ సపరేట్ డేస్ అని పెడుతున్నారు, అది కూడా ఒక డే అవుతుంది కదా. రాఖీ పండగకి సెలవు ఇవ్వటం అనేది కల్చర్ కాపాడినట్టు అంటావు, అంతే కదా సార్. ఇప్పుడు కల్చర్ మారిపోతున్నట్టే కదా సార్. ఎట్లా అవుతుంది? నువ్వు ఇంట్లో కట్టుకోవచ్చుకోవా? అంటే మార్నింగ్ సపోజ్ విలేజ్ వాళ్ళు ఉంటారు, ఈవినింగ్ ఇవన్నీ వదిలే. అట్లా కాదు, మీరు కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. డోంట్ బి సిల్లీ. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, యూ షుడ్ బి అబౌవ్ సర్టన్ థింగ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అవునా? ఇంకొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోండి. ఇంకా మా ఫ్రెండ్ ఒకతను లవ్ సక్సెస్ అయితే ఓకే, లవ్ సక్సెస్ అవ్వకపోతే 2 పెగ్గులు దాగి పడుకుంటాము లేకపోతే అన్నారు. అంటే ఒకవేళ లవ్ సక్సెస్ అవ్వకపోతే ఒకవేళ అమ్మాయి వదిలేసిన ఇంకొక అమ్మాయిని వెతుక్కుంటారా లేకపోతే తాగి పడుకుంటారా సార్? నువ్వు ఇందాక అన్నదానికి ఒక చిన్న కౌంటర్ ఇస్తున్నాడు సార్. లవ్ ఫెయిల్ అయితే 2 పెగ్గులు దాగి పడుకుంటానంటే, ఇప్పుడు నీ విషయం, నువ్వు లవ్ ఫెయిల్ అయితే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తావా లేకపోతే 2 పెగ్గులు వేసి పడుకుంటావా అని అడుగుతున్నాడు. లవ్ ఫెయిల్ అయ్యేదానికి ఎందుకు చూసుకోవాలి సార్? లవ్ ఫెయిల్ అయ్యేదానికి ఎందుకు చూసుకోవాలి సార్? ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ పాస్ అవ్వాలని కోరుకుంటాడని ఫెయిల్ అవ్వాలని ఎందుకు కోరుకుంటారు సార్? కానీ ఫెయిల్ అవుతున్నారు కదా, అందరు పాస్ అవ్వట్లే కదా, కొంతమంది ఫెయిల్ అవుతారు కదా. పాస్ ఫెయిల్ 2 ఉంటాయి సార్. ఇక్కడ ఒకసారి ఒక వ్యక్తి ఖచ్చితంగా పాస్ అవుతాడని ఏం లేదు సార్. క్లాస్లో ఉన్న 60 మంది బేసిక్గా యాక్చువల్గా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అమ్మాయిలకు కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కన్విన్స్ అవ్వాలి సార్. అలా అని నేను తిట్టినా కొట్టినా పడుండాలని చెప్పట్లేదు, వాళ్ళు బేర్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు కాంప్రమైజ్ కానప్పుడు మనమే కాంప్రమైజ్ అవ్వాలి. అలాంటి కేసెస్లో లైఫ్ డెఫినెట్గా బాగుంటుంది. నేనైతే అలాంటి కల్చర్ సార్. అక్కడి నుంచి కాంప్రమైజింగ్ నేచర్ లేకపోతే డెఫినెట్గా నేను కాంప్రమైజ్ అవుతాను. నువ్వేందని అనుకుంటూ కూర్చుంటే కష్టం కదా సార్. అంటే ఒకవేళ కాంప్రమైజ్ అవ్వకపోతే అంటున్నా, ఇందాక అన్నట్టు మీరు అన్నట్టే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇందాక అక్కడి నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది సార్. బండి మీద వెళ్ళేటప్పుడు పేరెంట్స్ని పట్టుకొని కూర్చోము, అదే అబ్బాయితో వెళ్తే ఎవరిని పడితే అలా ఎట్లా పట్టుకుంటాం సార్? పట్టుకునేటోనే పట్టుకుంటారు కదా సార్. అండ్ ఇంకొకటి, ఆ పిల్ల ఏమన్నదంటే ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోవాల్సిన వాళ్ళనే పట్టుకుంటానన్నావు. అది బాగానే ఉంది సార్. నువ్వు బాగా స్మార్ట్గా సమాధానం ఇచ్చావు, కరెక్టే. ఎగ్జిబిషన్ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగింది ఆవిడ సార్. ఇప్పుడు ఎగ్జిబిషన్ చేయాల్సిన అవసరం ఉందా అని అడిగిందయ్యా. సార్ ఎగ్జిబిషన్ చేయాల్సిన అవసరం ఉందా అంటే అదొక డెకరేషన్ కైండ్ సార్. ఇప్పుడు ఎగ్జామ్లో ఏంటి డెకరేషన్ కైండ్స్, ఐ మీన్ వాళ్ళ ఇంట్రెస్ట్ సార్ అది. నువ్వు అట్లా కాదు, నువ్వు ఇందాక చెప్పేవారు కదా సంస్కృతి గురించి. మీకు ఎగ్జాంపుల్ వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయనుకో, వాళ్ళు వెళ్తూ గబ్బికిన రోడ్డు మధ్యలో ఆగిపోతారు, ఆగిపోయి కాసేపు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఎవ్వరు కూడా పట్టించుకోరు వాళ్ళని, ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. దే డోంట్ మైండ్. అది ఒక పెద్ద అది ఒక ఇష్యూగా ఉండదు, అది ఏమీ ఒక వింతగా కూడా ఉండదు. అదే ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో రోడ్డు మీద ఇద్దరు అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకుంటే కళ్ళు తెరిచేటప్పటికి ఎంతమంది చేస్తారు? చాలా మంది సార్. అది యాక్చువల్లీ ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళే సార్. ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళే సార్. అందరూ అలా ఉండరు కదా సార్. నీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాదమ్మా, మన దగ్గర చట్టాలు వేరు. పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది సార్. మా ఫ్రెండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, న్యూ ఇయర్ డే రోజు ఉగాది న్యూ ఇయర్ లాగా ఎందుకు సెలబ్రేట్ చేయాలి? అదే చెప్తున్నా, మన ఆలోచనలు మన సంస్కృతి వేరుగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా కూడా మనం ఉండాలి కదా. మనం అమాంతంగా వెస్ట్రన్ కల్చర్ని తీసుకొచ్చేసి మనం ఎత్తినేసుకోకూడదు అనేది పాయింట్ అక్కడ. వాళ్ళు అక్కడ బహిరంగంగా ప్రేమించుకున్నా అక్కడ ఏమి ఆక్షేపణ ఉండదు. ముద్దు పెట్టుకున్నది అది కాదు. కానీ మన దగ్గర ముద్దు పెట్టుకోవటం ఆడుగా ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్, ఉంటుంది సార్. అంతే. మరి బండి మీద వెళ్తూ మీద పడిపోయి ఉంటే ఇంకో 2-3 అట్లా చూసుకుంటూ పోతారు కదా, మళ్ళీ యాక్సిడెంట్లు అవుతాయి కదా అనేది. యాక్చువల్గా నేను దాన్ని యాక్చువల్గా సపోర్ట్ చేయట్లేదు సార్. నేను చెప్పేది ఏంటంటే సపోర్ట్ చేయకపోతే ఫైన్.
ఎస్ సార్. బజరంగ్ దళ్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఓన్లీ లవర్స్ డే రోజే మ్యారేజెస్ చేస్తున్నారు కదా సార్. అంటే మిగతా రోజంతా లవర్స్ ఎలా తిరిగినా వాళ్ళు ఏం పట్టించుకోరు. అంటే ఇండియన్ కల్చర్ అక్కడ ఓన్లీ ఆ రోజు మాత్రమే పాటించాలి, మిగతా రోజు అవసరం లేదా సార్? ఎవరున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? సార్ ఇప్పుడు నన్ను ఒకడు 100 రూపాయలు అడిగితే నేను ఉన్నా లేవని చెప్తాను సార్. అదే మీడియా పిలిచి 100 రూపాయలు ఇవ్వండి అంటే ఫోటో దిగి ఇస్తాను సార్. అది మన సొసైటీ సార్. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కొన్ని ఆర్గనైజేషన్స్కి. సొసైటీలో ఏంటంటే హైలైట్ అవ్వాలి, ఎక్కువ అట్రాక్ట్ అవ్వాలి. దానికోసము ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు సార్. యాక్చువల్గా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు అవసరం లేదు, ఏ ఆర్గనైజేషన్స్ కూడా కట్టడి చేయక్కర్లేదు సార్. అంతే సార్. ఒకవేళ పాపులర్ అవ్వాలంటే మిగతా డేస్లో కూడా చేసి పాపులర్ అవ్వచ్చు. ఆయన కూడా నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను. నీకు సపోర్ట్గానే మాట్లాడాడు. బజరంగ దళ్ తరపున ఎవరైనా మాట్లాడి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారా? అంతే, ఆ ఒక్కరోజు అట్లా చేయటాన్ని. అయితే ఇంకోటి ఏంటంటే సార్, మనము ఏదైనా కూడా ఆ పర్టికులర్ మూమెంట్ వరకే చూస్తాం సార్, దాని తర్వాత ఎఫెక్ట్స్ చూడము. అదొకటి మనం లాగింగ్ అవుతున్నాం సార్. నేను ఏంటంటే మెయిన్ అది పేరెంట్స్ డే అయినా లవర్స్ డే అయినా ఏదైనా సరే కానీ ఎవరిది వాళ్ళది ఒపీనియన్ వాళ్ళే సార్. ఎవరి ఒపీనియన్ ఓడి చేసుకుంటాడు ఓడి చేసుకోడు అంతా పక్క పెడితే, మెయిన్ ఇప్పుడు పేరెంట్స్ డే చేసుకుంటారు సార్, వాడు వాళ్ళ పేరెంట్స్ని ఎలగొడతాడు ఇంట్లో నుండి. 1-2 సంవత్సరాలు ఇంట్లో నుంచి ఎలగొడతాడు. పేరెంట్స్ డే రాగానే ఈరోజు పేరెంట్స్ డే చేసుకోవాలరా, సెలబ్రేట్ చేసుకోవాలరా అంటాడు. మిగతా మొత్తం 300 రోజుల నుండి లేనిది ఈ ఒక్కరోజు పేరెంట్స్ డే అవసరమా? అదే అది రోజు కొంచెం అన్నం పెట్టి పేరెంట్స్ డే చేసుకోక అవసరం లేదు కదా సార్. రోజు కొంచెం అన్నం పెట్టి మంచిగా చూసుకుంటే సరిపోతుంది కదా సార్. ఎందుకు పక్క పేరెంట్స్ డే అని ఒక డేట్ని ఫిక్స్ చేయడం అది అవసరం లేదని నా ఒపీనియన్. ఓకే. ఇంకోటి ఏంటిదంటే సార్, అది డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, అది టాపిక్ డైవర్టింగ్ క్వశ్చన్ సార్. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ సీమాంధ్రకి ఒక ఫేవరబుల్ అనే ఒక ఒపీనియన్ ఉంది సమాజంలో. అంటే నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సార్ సీమాంధ్రకి ఒక ఫేవరబుల్ అనే ఒక అపోహనో తెలియదు, లేకుంటే నిజమో తెలియదు. ఎవరు చెప్పారు అది? నా ఒపీనియన్ సార్, నేను చెప్తున్నా. ఎట్లా వచ్చింది ఆ ఒపీనియన్? అంటే రోజు మాట్లాడుకుంటాం కదా సార్, బస్సులోనైనా లేకుంటే 10 మంది ఉన్న దగ్గర ఈ టాపిక్ వచ్చింది, దానికి మీరు ఏదైనా సమాధానం చెప్తారా? నేను సమాధానమా? నేను మిగతా వాళ్ళలాగా నేనేమో నాటకాలు వేయను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సీమాంధ్ర సంగతి నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ ప్రాంతం వాడిని కాదు. నేను నిజామాబాద్ వాడిని, నంబర్ 1. నంబర్ 2, నేను ఒక్కడిని ఓపెన్గా చెప్పా, ఈ రోజు ఈ తగాదా పడే బదులు తెలంగాణ ఇచ్చేస్తే పని పరిష్కారం అయిపోతుంది కదా అని చెప్పి ఓపెన్గా చెప్తాను. నేను లేదంటే లేదని చెప్పాలి, కానీ ఈ కొట్టుకుని అందరూ సఫర్ అవుతున్నారా లేదనేది. అవునా? అదే సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరైతే ప్రచారం చేశారంటే తెలంగాణ పేరు చెప్పి నాటకాలు వేస్తున్న వాళ్ళని కూడా ఈక్వల్లీ నేను ఎక్స్పోజ్ చేస్తా. అదే సార్. అందుకని వాళ్ళు ఏంటంటే నేనేదో సీమాంధ్ర అని చెప్పి, నేను ఫస్ట్ వాడు ఎవరు కూడా క్లెయిమ్ చేయడానికి లేదు. కేసీఆర్ తెలంగాణ వాది అయితే నేను తెలంగాణ వాడిని. ఓకే సార్, అది చెప్తా. కేశవరావు తెలంగాణ వాడైతే నేను తెలంగాణ వాడిని. ఎందుకంటే నేను కూడా ఇక్కడ పుట్టకముందు, రాష్ట్రం ఫామ్ కాకముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళం. అదే సార్. అయితే తెలంగాణని మెయిన్ బేస్ చేసుకొని రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు, అదంతా పక్కన అంతవరకే. అంటే మీ పర్సనల్ ఒపీనియన్ అయినా ఏదైనా సరే కానీ చెప్పేశాక మీ ఛానల్ ఒపీనియన్ అది కావాలని నేను అడుగుతాను. అంతే, నా ఒపీనియనే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. ఐఎమ్ నాగతేజస్వి, 3rd year ECE. ఇప్పుడు సింబాలిక్గా కొన్ని డేస్ పెట్టుకోవాలి అన్నారు కదా సార్. ఆ డేస్ పెట్టుకోవడంలో ఉన్న గుడ్ని ఇంపార్ట్ చేసుకోవడంలో, ఇంకా దాన్ని కమర్షియలైజ్ చేయడంలో ఉన్న డిఫరెన్స్ ఇప్పుడున్న యూత్కి తెలియట్లేదు సార్. ఆ డిఫరెన్స్ తెలియాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బుక్స్లో రాయాలా, లేదంటే మీలాంటి పెద్దవాళ్ళు మాట్లాడాలా దాని గురించి? ఆ ఎలాంటి మెజర్స్ తీసుకుంటే కాదు అందులో ఉన్న గుడ్ని మాత్రమే తీసుకోండి, కమర్షియలైజ్ చేయకండి అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడున్న జనరేషన్స్కి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, అదే సార్. సో సేమ్ థింగ్. ఇప్పుడు మీకు ఎగ్జిబిషన్ ఆఫ్ లవ్ అవసరం అని ఒక అమ్మాయి ఉంది, అంతే కదా? నిజంగా కూడా అది అవసరం లేదు కదా? అవును సార్. నిజంగా మనస్ఫూర్తిగా కనుక సిన్సియర్గా ప్రేమించుకుంటేనేమో దానికి ఎగ్జిబిషన్ అవసరంలా. ఇద్దరు కూడా ఇంట్లో చెప్తారు, పేరెంట్స్ చెప్తారు ఈ 2 చోట్ల, లేకపోతేనే సమస్య అంతా వస్తుంది. అట్లాగే మిగతాయి కూడా పేరెంట్స్ డే కానీ మదర్స్ డే కానీ ఏదన్నా ఒకటి చేసుకున్నా తప్పులేదు, అయితే మిగతా రోజు సంగతి ఏంటనేది ఇష్యూ.
మనం ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం కనుక, కలిసి ఉండే సంస్కృతి మనది కనుక ప్రత్యేకంగా ఒకరోజు అవసరమా లేదనేది ఒక ఆస్పెక్ట్. చేసుకోండి పని పర్వాలేదు, బట్ ఓన్లీ థింగ్ వాళ్ళని గౌరవించండి, పూజ అనేది అంతే. మిగతా రోజుల్లో కూడా ఇప్పుడు మీరు ఇనిషియేషన్ తీసుకొని ఇప్పుడు వచ్చారు కదా సార్, అలానే ఇంకా కొంతమంది వస్తే మంచిది అని ఇలా చేసుకుంటూ ఇప్పుడు మీరే నెక్స్ట్ మీరే చేయండి. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇంకొక 2-3 చెప్పొచ్చు కదా. డెఫినెట్గా సార్, మా ఫ్యాకల్టీ కూడా అన్నారు మనం కూడా డిబేట్ చేసుకుందాము అని మిమ్మల్ని చూసి. అదేంటన్నా మీరు మాట్లాడొచ్చు కదా, మీరు ఇంకొంచెం కొంతమందికి ఇంకొంచెం ఎలైటైన్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీడియా మీద ఒక క్వశ్చన్ సార్ నాకు. చెప్పమ్మా. రీసెంట్గా చాలా సినిమాలు వచ్చినాయి సార్, డర్టీ పిక్చర్ అని, ఇంకా మన బస్ స్టాప్ అని. దానిలో పచ్చి బూతులు ఉన్నాయి కదా సార్ సినిమాలో. ఏదేది? ఆ సినిమాలో పచ్చి బూతులు ఉన్నాయి కదా సార్, డర్టీ పిక్చర్ ఈ బస్ స్టాప్ మీద. దాని మీద మీరు డిబేట్ పెట్టారు కదా సార్ ఏబిఎన్లో. అప్పుడు డిబేట్ పెట్టినాక మీరు ఆ డిబేట్ పెట్టినాక పక్కన కూడా ఇంకా మళ్ళీ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇస్తారు సార్. ఆ డిబేట్ పెట్టింది సొల్యూషన్కా లేకపోతే ఆ క్లిప్పింగ్స్ చూపించడానికా సార్? అడిగింది ఏంటో అది కాదు సార్, మీరు మామూలుగా బస్ స్టాప్ సినిమా మీద దేనికైనా మీద డిబేట్ పెట్టారు కదా సార్ ఏబిఎన్లో. పెట్టారా? ఏమో తెలియదు నాకు, నేను పెట్టలేదు. నేనా వేరే వాళ్ళు చేశారా? మీ ఛానల్నే పెట్టారు. మా ఛానల్లో వచ్చే ప్రతి నాకు తెలియాలని ఉండదు, అది వదిలే. నేను అనేది ఏంటంటే నేను చేసిందా వేరే వాళ్ళు చేసిందా? వేరే వాళ్ళు చేశారు సార్. వేరే వాళ్ళు చేశారు, ఓకే. అయితే దాని మీద ఇంకా పక్కన క్లిప్పింగ్స్ కూడా ఇస్తారు కదా సార్, ఈ వీడియోతో ఆ వీడియో కూడా. ఆ వీడియో మీరు ఒక విండోలో వేస్తారు, దాన్ని చూపించడానికి ఇస్తారా లేకపోతే డిబేట్కి ఏమైనా సొల్యూషన్ అనుకోవడానికి? చూసావా? రెండు చూస్తాం కదా సార్. కాదు, ఒక మాట అనుకుందాం. అది చూసావా, ఇది విన్నావా? ఇది చూసినా, రెండు చూసినా సార్. అవసరమా అని అనిపించింది నాకు ఆ పక్కన ఇంకొకటి వీడియో. అది అవసరం, అది చూపించకపోతే అసలు ఏం జరిగిందో నీకెట్ తెలుస్తుంది? అదే సార్, ఇప్పుడు మీరు సొల్యూషన్ అనుకోవడానికి లేకపోతే చూపించడానికి అని అడుగుతున్నా సార్. అది చూపించడానికని నువ్వు చూసేవాడికి నీకు అనిపించింది అనుకో, అది చూపించడానికి. వినడానికని వేరే వాళ్ళకి అనిపించింది అనుకో. అంటే వ్యవస్థను ఖరాబ్ చేసినట్టే కదా సార్, మీరు పాడు చేసినట్టే కదా సార్. ఇది ఇందాక ఆయన పాపం పెద్ద మనిషి కనుక చాలా నెమ్మదిగా చెప్పాడు. సినిమా చూసి చెడిపోతాయి అంటే కనుక నేను సత్యనామనం. సినిమా చూసి చెడిపోయేది లేదు, బాగుపడేది లేదు. ఇంకొక క్వశ్చన్ సార్, అట్లాంటి అద్భుతమైన సినిమాలు చాలా వచ్చాయి. ఆ సినిమాలు చూసి మీరంతా కూడా గౌతమ్ బుద్ధులు కాలేదు, వివేకానందులు కాలేదు, గాంధీలు కాలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాల, గాడిసేలు అవ్వకుండా ఉంటే చాలంతే. ఇంకో క్వశ్చన్ సార్, ఇంతగా మన రోడ్ మీద హోర్డింగ్స్ ఉంటాయి. సినిమాలు చూసి అయితే ఇన్ఫ్లుయెన్స్ అవటం అనేది నేను కూడా నమ్మను. సినిమా అనేది ఒక అద్దం పడుతుంది అంతే. మనం అద్దంలో ఏం చూసుకుంటున్నాం అనేది మనకు చాలా మంది అలవాటు అవుతారు కదా సార్. అట్లనే అట్లనే అలవాటు అవుతారు కదా సార్ చూసి అలవాటు అవుతారంట. అలవాటు అంటే అది మన 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 మీద డిపెండ్ అయింది. ఏది కూడా మన వ్యక్తిత్వం మీద ఉంది. మనం దానికి మనం వీక్గా ఉన్నామా స్ట్రాంగ్గా ఉన్నామా అనేది దీంట్లో. ఇంకో క్వశ్చన్ సార్, గవర్నమెంట్ యాడ్స్ ఇస్తుంది కదా సార్ ఈ హోర్డింగ్స్ అనే రోడ్ మీద. ఈ ఏవైతే సినిమాలు ఉన్నాయో దాన్ని కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ మామూలుగా సెంట్రల్ ప్లేస్ క్యాంప్ ఆఫీస్ కానీ ఈ నెక్లెస్ రోడ్ ఇంకా ఎక్కువ ఇస్తాయి సార్. అంటే గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా సార్ ఇవి చూడు మనకు కంపల్సరీ. వాళ్ళు యాడ్స్ చేయకపోతే ఇదంతా ఎక్కువ అడ్వర్టైజ్ ఉండదు కదా సార్. గవర్నమెంట్స్ కూడా ఎక్కువ యాడ్స్కి ప్రిఫర్ ఇస్తుంది కదా సార్ రోడ్ మీద. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వదా యాడ్లు? గవర్నమెంట్కి అయితే ఇన్కమ్ అయితే వస్తుంది కదా సార్. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది వాళ్ళు ఇచ్చినట్టే కదా సార్. ఆటోమేటిక్ ఇన్కమ్ అంటే వాళ్ళకి వస్తారు, ఏదో సోర్స్ ఉంటేనే కదా సార్ ఇచ్చేది. వాళ్ళు ఓటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు సార్. వాళ్ళు ఆ ఓటింగ్ మీద సినిమా వాల్ పోస్టర్ అనే వేయచ్చు, లేకపోతే ఏదన్నా ప్రొడక్టివ్ వాల్ పోస్టర్ అని వేయచ్చు, లేకపోతే మీ కాలేజీది కూడా వేసుకోవచ్చు. వాళ్ళ పర్మిషన్తోనే కదా సార్ ఎట్లా హోర్డింగ్ వేసేది. అయితే ఓటింగ్ పెట్టడం మీరు అదేనైనా మిమ్మల్ని అనేది ఏంటంటే కొంచెం ముందు కొంచెం స్టడీ చేస్తూ ఉండండి. అసలు ఓటింగ్లు అంటే ఏమిటి, ఓటింగ్లకి ఎవరు పర్మిషన్ ఇస్తారు? ప్రైవేట్ పర్పస్ కదా సార్, ఎట్లా ప్రైవేట్గా ఇస్తారు హోర్డింగ్స్ అయితే. అదేనంటున్నాను నేను అనేది. ఫస్ట్ ఓటింగ్ అనేది అది పెట్టడానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వాలి, రైట్ సార్. దాని మీద ఏమి డిస్ప్లే చేస్తారనేది నెక్స్ట్ ఇష్యూ. గవర్నమెంట్ కూడా కేర్ తీసుకోవాలి కదా సార్. ఏమేస్తారు అంటే గవర్నమెంట్ కేర్ తీసుకోవాలనేది. అవును సార్. సో సెన్సార్ అయిన సినిమాలు మాత్రమే కదా మీరు చేస్తారు. వాళ్ళు సెన్సార్ అయిన సినిమాలని మేము హోర్డింగ్స్ పెడతాము. సో గవర్నమెంట్ కేర్ తీసుకున్నట్టే కదా. సెన్సార్ అయిన సినిమాలకే కదా పర్మిషన్ ఇచ్చేది. అవును సార్. అవును, సెన్సార్ కూడా చూడాలి కదా సార్. ఎటువంటి సినిమాలు వస్తున్నాయో ఇష్టం అంటే. అవును, సెన్సార్ అయిన తర్వాతనే కదా పబ్లిక్ వచ్చేది. అంటే రీసెంట్గా దేనికైనా సినిమాకి ఫస్ట్ పర్మిషన్ రాలేదు కదా సార్. దేనికైనా రెడీ సినిమా ఉంది కదా సార్. సెన్సార్ రాలేదని ఎవరు చెప్పారు? ఫస్ట్ పర్మిషన్ రాలేదు కదా సార్. సెన్సార్ వచ్చింది, వచ్చిన తర్వాత పబ్లిక్లో ఏదో ప్రాబ్లం సర్టిఫికేట్ అయితే ఫస్ట్ రాలేదు కదా సార్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అయితే ఫస్ట్ రాలేదు కదా సార్. అట్లా కాదు, వచ్చింది సినిమా, అది రాకుండా సినిమా రిలీజ్ చేయలేరమ్మా. అదే సార్, లేట్గా వచ్చింది కదా సార్. దాని మీద ఒక పూట లేట్ చేశారని మోహన్ బాబు ఆవిడ మీద ఆరోపణలు చేశాడు, కావాలని లేట్ చేశారని. అది వదిలేయి. ఇప్పుడు నీ సమస్య ఏంటంటే అశ్లీల పోస్టర్లు వేస్తున్నారు అనేదే కదా. అదే సార్. సో మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు కదా.
మీరు కూడా మాకు సపోర్ట్ చేయొచ్చు కదా సార్. నువ్వు చేయి పదా, నేను వస్తా. నువ్వు ఇంట్లో కూర్చుని అన్నీ జరిగిపోవాలని కోరుకో మాకండి, అది ఒకటే. ఓకే, మీరు ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడాం, 1.5 hours మాట్లాడాం కదా. మీరు ఒకటి ఏంటంటే ఏదైనా సరే అసలు ఏమిటి సమస్య అనేది ఫస్ట్ స్టడీ చేయండి. అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ప్రధాన లోపం ఏంటంటే ఎనలిటికల్ స్టడీ లేకపోవడం అనేది మన దగ్గర ఉన్న పెద్ద డిఫెక్ట్. మిగతా వెస్టర్న్ కంట్రీస్కి మనకి ఏమిటో అనుకుంటారు, అసలు అది ఏమిటో పూర్తిగా దాని లోతుపాతులు తెలుసుకోరు. దానికి ఎలా వెళ్తే, ఏ దారిలో వెళ్తే దాన్ని పరిష్కరించవచ్చో అనేది తెలుసుకోరు. అట్లా కాకుండా ఏంటంటే కొంచెం ఎనలిటికల్గా ప్రతిదాన్ని ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచన, ప్రశ్న, ఇందాక అతను అన్నాడు ఎందుకు, ఏమిటి, ఎలా అనేది. అవి కనుక ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. సో మరి ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయం కాపాడుకోవటం, ఈ రోజులు ఈ ఉత్సవాలు ఉండటమా లేదనే కన్నా మనము మన సంస్కృతికి కట్టుబడి ఉంటూ మిగతాది చేయటం వేరు. ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ క్యారెక్టర్ని, ప్రతి నేషన్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ని పోగొట్టుకోరు. మనము పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్లోకి మనం వెళ్తున్నాం అనేదే ఒక ఆందోళన కలిగించే అంశం. అది ఒకటే ఫ్యాక్టర్ అక్కడ. మనదేంటి, మన ఐడెంటిటీ అనేది కోల్పోవద్దు. మన దేశం కానీ, మన రాష్ట్రం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన హెరిటేజ్, మన దాన్ని, మన ఐడెంటిటీ కోల్పోకుండా మీరు మిగతాది సౌలభ్యం కోసం పెట్టుకోవటం వేరు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న చెడు మాత్రమే మేము తీసుకుంటాం, మంచి తీసుకోము అని అంటే నష్టపోయేది నెక్స్ట్ జనరేషన్. కనుక మీకు చెప్తున్నాం అది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకా ఒక స్టేజ్ అయిపోయింది, మేము కొత్తగా చెడిపోయేది లేదు, కొత్తగా మారేది లేదు. ఇది టెండర్ ఏజ్లో ఉన్నారు కనుక ఇప్పుడు మీరు కనుక కొంచెం లోతుగా ఆలోచించగలిగితే యూ కెన్ డూ వండర్స్. మంచి చేయగలరు కూడా. మీరు మారి మీరు 10 మందిని మారుస్తారు. అందుకోసం ఇది ఒక ఎఫర్ట్. మదర్స్ డే, పేరెంట్స్ డే అనేది నాట్ ది ఇష్యూ. మన లెగసీని, మన హెరిటేజ్ని, మన కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మిగతాది ఏమైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా ఇప్పుడు మీకేంటి ఫస్ట్ ప్రియారిటీ, మీకు ఎడ్యుకేషను. వ్యాలంటైన్స్ డే కాదు, ప్రేమించడమే మీ పనా? దానికోసం కాలేజీకి వస్తున్నారా? రావట్లేదు కదా, చదువుకోవడానికి వస్తున్నారు. ఫస్ట్ చదవండి. ఓకే, యాక్సిడెంటల్గా జరిగితే జరగవచ్చు, అది వేరే విషయం. ఎక్కడన్నా ఒకటే కేసుల్లో లవ్ అనేది నిజమైన లవ్ అయితే అది కూడా. ఇది చాలా వరకు దొంగ లవ్లు ఉంటాయి కనుక అది మీరు ఆలోచించుకోండి. అది మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత కాంపిటేటివ్గా ఉన్నామో, ఎంత బాగా చదివితే రేపు ఉద్యోగాలు వస్తాయో కూడా తెలుసుకోండి. మీకంటే ముందు పాస్అవుట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగండి, తెలుస్తుంది. వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ స్ట్రీట్స్, ఉద్యోగాలు లేవు, దొరకట్లేదు. సో అందుకని ఇప్పుడు మీరు ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్, ఇంకా ఎక్కువ కష్టపడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.